మామూలుగా 2024 ఇంకొద్ది రోజుల్లో కంప్లీట్ అయిపోతుంది. ఈ ఇయర్ రిలీజ్ అయిన మూవీస్‌లో కొన్ని మూవీస్ డిజాస్టర్ అయ్యాయి. ఆ మూవీస్ ఏంటో చూద్దాం. 2కే చాలా దగ్గరలో ఉన్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి మామ. నెంబర్ 1 వచ్చేసి 'మిస్టర్ బచ్చన్' మూవీ. 'మిస్టర్ బచ్చన్' మూవీని హరీష్ శంకర్ గారు అయితే డైరెక్ట్ చేశారు. మూవీ చూసిన తర్వాత నాకైతే ఇదెక్కడ రాడ్ మూవీ అనిపించింది. బట్ ఆ ఫస్ట్ హాఫ్ ఓకే ఓకే అనిపించిన సెకండ్ హాఫ్ నుంచి అసలైన సినిమా స్టార్ట్ అవుతుంది. ఆ రొటీన్ సీన్ ప్లే, ఆ రొటీన్ కామెడీ, ఆ రవితేజ గారు పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశారు. బట్ సాంగ్స్ అక్కడక్కడ ఇరికిచ్చారు. ఇంకొద్దిగా బెటర్‌గా ఉంటే అనిపించింది. 'హరీష్ శంకర్' గారి రీమేక్ తర్వాత ఇంకెవరైనా చెప్పుకోవచ్చు. బట్ మూవీ ఇంకా క్లైమాక్స్‌కి మనకి ఒక హింట్ అయితే ఇచ్చారు. బట్ ఒక రైడ్ ఆఫీసర్‌గా కనిపించారు. అసలు మనకి ఈ మూవీ ఆ రైడ్ మూవీకి అండ్ ఈ మూవీకి అఫీషియల్ రీమేక్ అంట. బట్ ఈ రెండిటికి డిఫరెన్స్ ఉందో లేదో కింద కామెంట్ చేయండి. నెంబర్ 2 ఫ్యామిలీ స్టార్. అండ్ ఫ్యామిలీ స్టార్ మూవీని అయితే పరశురామ్ గారు అయితే డైరెక్ట్ చేశారు. అండ్ విజయ్ దేవరకొండ గారు కమ్‌బ్యాక్ ఫిల్మ్ అండ్ చాలామంది అనుకున్నారు. బట్ అక్కడ రాడేసా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి సేమ్ ఇక్కడ రిపీట్ అయింది. అక్కడ కూడా రిపీట్ అయింది. ఆ రొటీన్ స్క్రీన్ ప్లే, క్లైమాక్స్‌లో మనకి అప్పుడే అన్నీ ఎక్స్‌పెక్ట్ చేసేస్తాం కాబట్టి ఆ రొటీన్ స్క్రీన్ ప్లే సాంగ్స్ కూడా అక్కడక్కడ అలా ఏదని చెప్పుకోవచ్చు. అలా మనకి అమెరికాకి వెళ్ళడం, అక్కడ ఒక జాబ్ చూడడం, ఆ రొటీన్ స్క్రీన్ ప్లే కదా మనకంతా అందరికీ తెలిసిందేగా. బట్ స్క్రీన్ ప్లే అలా వెళ్ళిపోతుంటది. ఆ మూవీ చూసాక అందరూ అయితే ఇదెక్కడ రాడ్ మూవీ అనుకున్నారు. నెంబర్ 3 డబుల్ ఇస్మార్ట్ మూవీ. అండ్ 'పూరి జగన్నాథ్' మూవీస్ ఎలా అంటే మనకి తెలిసిందే. ఆయన క్యారెక్టరైజేషన్ కానీ చాలా బావుంటాయి. బట్ ఎందుకో 'లైగర్' మూవీ తర్వాత ఆయన స్టోరీ కానీ, స్క్రీన్ ప్లే గాని చాలా మారిపోయిందని చెప్పుకోవచ్చు. అండ్ 'డబుల్ ఇస్మార్ట్' మూవీ కూడా చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని వచ్చింది. బట్ 'ఇస్మార్ట్ శంకర్' మూవీకి సీక్వెల్ రావడం వల్ల మంచి హైప్ వచ్చింది. ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా రాడ్ దింపేసి ఎళ్లారని చెప్పుకోవచ్చు. బట్ ఆయన మూవీస్ అండ్ వింటేజ్ మనం చూసుకుంటే చాలా బెటర్‌గా అండ్ యూనిక్‌గా కూడా ఉంటాయి మూవీస్ చాలా బావుంటాయి. బట్ ఎందుకో మనకి 'డబుల్ స్మార్ట్‌తో' రాడ్ మూవీ తీశారని చెప్పుకోవచ్చు. ఎందుకలా అండ్ అలా ఆలోచన వచ్చిందో మనకైతే తెలీదు. బట్ ఇంక మనకి సేమ్ అదే స్టోరీని పార్ట్ 1కి అలా అలా తిప్పి తిప్పి కొట్టారనిపించింది. ఆ క్లైమాక్స్ కొద్దిగా రొటీన్‌గా నింపారు. బట్ లాస్ట్ మూవ్ 'కంగువ' మూవీ. 'కంగువ' మూవీ మీరు స్టార్టింగ్ ఎలా చూసారో నాకైతే తెలీదు. బట్ నాకు మాత్రం చాలా బోర్ అనిపించింది. ఆ క్యారెక్టరైజేషన్ ఏందో అసలు నాకు అర్థం అవ్వట్లేదు. ఎప్పుడెప్పుడు ఆ మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి నాకు ఎప్పుడెప్పుడు ఆ 'కంగువ' క్యారెక్టర్ ఎంటర్ అవుతుందా అనిపించింది. చాలా ఇంట్రెస్టింగ్‌తో ఉండే. బట్ 'కంగువ' క్యారెక్టర్ వచ్చిన తర్వాత అక్కడక్కడ మూవీ లేస్తుంది లేస్తుంది ఆ టైంలో పెద్ద రాడే దింపేశారు. ఆ పిల్లోడు ఏందో, ఆ క్యారెక్టరైజేషన్ ఏందో, ఆ స్టోరీ ఏందో, ఇంకా లాస్ట్‌లో కార్తీ గారి ఎంట్రీ ఏందో అర్థమే అవ్వట్లేదు. ఒక మూవీకి పెద్ద రాడయితే ఇచ్చారు. 'శివ' గారు త్రిబుల్ రాడయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు. అలా బావుంది సినిమా. ఇంకా సినిమా చూసినాక మనము ఇంకా ఎక్కడికో వెళ్ళిపోతాం అన్న టైంలో మూవీని అక్కడక్కడ దింపేస్తారు. ఇంకా సాంగ్స్ అక్కడక్కడ పేలాయి. ఆ అరుపులైతే ఇంక థియేటర్‌లో అరుపులు ఇంకా ఆ శబ్దానికి అసలు చెప్పుకోలేము మనం. అంత ఘోరంగా ఉంది మూవీ. బట్ 'త్రిబుల్ రాడ్' అయితే చెప్పుకోవచ్చు. బట్ 'డిజాస్టర్' మూవీ కూడా లాస్ అయింది. అండ్ మరి 'సూర్య' గారి కమ్‌బ్యాక్ ఎలా ఉంటుందో చూడాలి. బట్ నెక్స్ట్ వచ్చే మూవీస్ కూడా కొద్దిగా బెటర్‌గా తీస్తే బాగుందనిపించింది. బట్ ఇంకొద్దిగా బెటర్‌గా వస్తాయి. అండ్ ఇక వీడియో వచ్చేసి ఇంతే ఫ్రెండ్స్. అండ్ ఛానెల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.